వెల్కమ్ టు గీతా కిచెన్. ఈరోజు మనము మిగిలిపోయిన ఇడ్లీలతోటి ఒక స్నాక్ ఐటెం తయారు చేస్తాము. దానికి కావాల్సిన పదార్థాలు: ఇడ్లీలు 6 తీసుకున్నాను నేను. ఒక చిన్న ఉల్లిపాయ చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. కరివేపాకు, ఒక రెమ్మ కొత్తిమీర కొద్దిగా, ఒక ఎండుమిర్చి తుంచి పెట్టుకోవాలి. 2 పచ్చిమిర్చి నిలువుగా కట్ చేసి పెట్టుకోవాలి. సగం నిమ్మకాయ, మినప్పప్పు 1 టేబుల్ స్పూన్, శనగపప్పు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1/2 టేబుల్ స్పూన్, ఆవాలు 1/2 టేబుల్ స్పూన్, సాల్ట్ 1/2 టేబుల్ స్పూన్. మనము ఇడ్లీలలో కూడా వేసి ఉంటాం కదా, సాల్ట్ చూసి వేసుకోవాలి. అందుకే 1/2 టేబుల్ స్పూన్ తీసుకున్నా. 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్. ఒక బౌల్ తీసుకొని మనం ఇడ్లీలు సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇట్లా పొడి పొడిగా చేసి పెట్టుకోవాలి. ఇడ్లీలన్నీ ఈ విధంగా పొడి పొడిగా చేసి పెట్టుకోవాలి. ఇడ్లీలను స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకుందాము. ప్యాన్ వేడైంది, ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ వేడైంది, మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు మినపప్పు వేసుకుందాము. తర్వాత శనగపప్పు వేసుకోవాలి. మనకి ఈ పోపులో పల్లీలు ఇష్టం ఉంటే పల్లీలు కూడా వేసుకోవచ్చు, 1/2 టేబుల్ స్పూన్. తర్వాత జీలకర్ర, ఆవాలు వేసుకొని కలుపుకోవాలి. తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. పచ్చిమిర్చి, ఎండుమిర్చి తుంచేసుకోవాలి ఒకటి. ఉల్లిపాయ ముక్కలు వేగిపోయినాయి. కరివేపాకు, కొత్తిమీర వేసుకొని కలుపుకుందాము. పసుపు వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లో మనం ఇడ్లీలు పొడి పొడిగా చేసి పెట్టుకున్నాం కదా, ఇడ్లీలు వేసుకుందాము. వేసుకొని కలుపుకోవాలి. దీంట్లోనే సాల్ట్ వేసుకొని కలుపుకుందాము. సాల్ట్ చూసి వేసుకోవాలి. మనం ఇడ్లీలలో కూడా వేసుకుంటాం కదా ఇడ్లీ చేసేటప్పుడు, అందుకే తక్కువ వేసుకోవాలి సాల్ట్. ఇదంతా మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి. పోపు ఈ విధంగా మొత్తం అంతా కలిసేటట్టు కలుపుకొని ఒక 2 నిమిషాల పాటు స్టవ్ పైన సిమ్లో పెట్టి ఉంచుదాము. ఇప్పుడు మనం నిమ్మరసం పిండుకుందాం. దీంట్లో 1/2 చెక్క నిమ్మరసం వేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేద్దాము. ఇది మొత్తం అంతా కలిసేటట్టు కలుపుకోవాలి నిమ్మరసం. ఇడ్లీ ఉప్మా రెడీ అయింది. ఇది ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాము. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.